ఒక్కసారి సౌత్ ఆఫ్రికా నుంచి మారిషస్ వెళదాం. అక్కడ కూడా కాపులేం తక్కువేం కాదు. అక్కడ కూడా మారిషస్లో ఉన్న జనాభాలో ఏకంగా మెజారిటీ పాపులేషన్ అంతా కూడా కాపులే ఉన్నారట. అలాగే వీళ్ళు అక్కడ ఇంటర్నేషనల్ తెలుగు కల్చరల్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. మారిషస్ తర్వాత ఇంకేదైనా కమ్యూనిటీ ఉంది అంటే కనుక అది కాపుల కమ్యూనిటీ ఎక్కువ అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం, రైట్? ఇక 1972లో వీళ్ళు తెలుగు మహాసభలు మనకి హైదరాబాద్లో జరిగినప్పుడు నెక్స్ట్ ఇంకో చోట ఎక్కడన్నా జరిగింది అంటే అది మారిషస్లో జరిపారు. అంటే తెలుగు మహాసభలు ఒకటి హైదరాబాద్లో, 2 మారిషస్లో జరిగాయి. అలాగే హైదరాబాద్లో జరిగిన తెలుగు మహాసభలకి మారిషస్ నుంచి చాలా మంది వచ్చారట. అప్పుడు వాళ్ళందరినీ చూసి ఇక్కడ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారట. అంటే వీటన్నింటినీ కూడా నిర్వహించింది ఆనాడు ఎవరు అంటే మండలి వెంకట కృష్ణారావు గారు. ఆయన ఆధ్వర్యంలోనే 1972లో హైదరాబాద్లో మొట్టమొదటి తెలుగు మహాసభలు జరిగాయి. ఈయన కూడా కాపే. ఇంకా ఈయన గురించి చెప్పాలి అంటే ఆయన ఎవరో కాదు, మన మండలి బుద్ధప్రసాద్ గారి తండ్రి. అలాగే మారిషస్ గవర్నర్ జనరల్గా కూడా ఒక ఆయన పనిచేశారు. ఆయన పేరేంటో తెలుసా? ఇక్కడ మాత్రం నేను మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, దానికి మీరు మరి చెప్పగలరో లేదో నాకైతే డౌటే, చెప్పలేరు. ఆయన కాపు అనేది మాత్రం ఫిక్స్ అయ్యే ఉంటుంది. ఆయన పేరేంటి అంటే రంగా, సర్ వీరస్వామి రంగా ఈయన పేరు, రైట్? అయితే మారిషస్ ప్రజలు ఆయన్ని రంగా అని పలకడం రాక రింగా అంటూ ఉండేవాళ్ళు అనేది చెప్తుంటారు.